హలో అండి, వెల్కమ్ టు లర్న్ అండ్ స్టిచ్ విత్ సుసన్న. ఈరోజైతే మేము గేమ్స్ ఆడామండి. అంటే హాఫ్ డే వరకు క్లాసెస్ అలాగే కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం, అలాగే ఒకరి గురించి ఒకరికి తెలియడం కోసం సైలెన్స్ బ్రేక్, ఐస్ బ్రేక్ అనే ఒక గేమ్ జరిగింది. ఆటని చాలా ఎంటర్టైన్మెంట్గా ఒకే గేమ్ని 2 భాగాలుగా విభజించి ఆడించారనమాట. సో ఇంకా మాకు 3 గేమ్స్ ఉన్నాయి. అవి కూడా మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మంచి వీడియో చేసి పెడతాను. ఓకే, గేమ్ కాన్సెప్ట్కి వస్తే ఏంటంటే, ఒకే ఊరి వాళ్ళు కానీ లేదంటే ఫ్రెండ్స్, అంటే తెలిసిన వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు, తెలియని వాళ్ళు అంత తొందరగా మనం కలవము. సో దీన్ని ఐస్ బ్రేక్ అంటారు. ఐస్ అంటే సైలెన్స్ బ్రేక్ అన్నమాట. సో ఇద్దరు జంటలుగా వచ్చిన వాళ్ళే రాకుండా, అలాగే ఒక ఊరి వాళ్ళు లేదంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు కాకుండా వేరు వాళ్ళతో ఒక 2 నిమిషాలు టైం ఇస్తే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ, అలాగే వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళ హాబీస్ ఏంటి అనేది చెప్పాలి. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. దాన్ని ఫస్ట్ ఫన్నీగా మమ్మల్ని ఉరికించారనమాట. బాగా పరిగెత్తిన తర్వాత, జంటలు ఏర్పడిన తర్వాత అప్పుడు అడిగారు క్వశ్చన్స్. దానివల్ల చాలా వరకు క్లాస్ రూమ్లో ఉండే ప్రతి ఒక్కరి గురించి ఆపోజిట్ వాళ్ళు తెలుసుకోగలిగారు. అంటే మనం క్లాస్ రూమ్లో ఉంటాము, మనం తెలిసిన వాళ్ళతోనే మాట్లాడతాం ఎక్కువ శాతం, తెలియని వాళ్ళతో అంతగా మాట్లాడడం. ఈ గేమ్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరి గురించి, క్లాస్ రూమ్లో ఉండే ప్రతి ఒక్కరి గురించి తెలిసింది. నెక్స్ట్ గేమ్ వచ్చేసి షార్ప్నెస్ అండ్ ఏకాగ్రత అంటారు కదా, కాన్సన్ట్రేషన్. సో దీనికి సంబంధించింది. చెప్పేది బాగా వినాలి, చెప్పిన దానికి చెవులు బాగా వినాలి, మెదడు స్పందించాలన్నమాట. సో ఈ గేమ్ రూల్ అనమాట. సో ఇది కూడా చాలా ఫన్నీగా ఉండింది. నేనైతే ఫస్టే ఓడిపోయాను అనమాట. సెకండ్ రౌండ్లో ఓడిపోయాను. అది ఫస్ట్ రౌండ్, ఇది సెకండ్ రౌండ్. ఈ గేమ్లో కూడా నేను ఓడిపోయేసరికి నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.